ఇన్ఫర్మేషన్ రాకుండా అలా చేస్తే మళ్ళీ బాగుండదులే, పర్టికులర్ డేట్ చెప్తే బాగుండదని చెప్పలేకపోయామండి. కాకపోతే రియల్గానే మాకు ఈరోజు మధ్యాహ్నం 12:50కే మాకు ఈరోజు జూలై 5th అని మాకు ఐడియా ఉందండి, గ్రూప్ 2 సంబంధించి, సిపిటికి సంబంధించి. అయితే ఈ గ్రూప్ 2 సిపిటికి సంబంధించి నేను ఏం చెప్పబోతున్నానంటే, హాయ్ ఫయాజ్ గారు, ఏం చెప్పబోతున్నానంటే, ఇప్పటి వరకు కూడా గ్రూప్ 2 సిపిటికి ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి చెప్తున్నానండి, వాళ్ళకి ఎవరు కూడా ప్యానిక్ అవ్వవలసిన పని లేదు. పాయింట్ నెంబర్ 1. ఎందుకు అంటే గ్రూప్ 2నే క్వాలిఫై అయిన మీరు సిపిటి అనేది కేవలం క్వాలిఫైయింగ్ మార్క్స్ కాదనే కాబట్టి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ క్వాలిఫై కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ నుంచి ఈ 10 రోజులే ఉంది కాబట్టి ఈ 10 రోజులు, హాయ్ కోట్య నాయక్ గారు, హాయ్ అండి, ప్రభాస్ గారు. సార్ గ్రూప్ 2 గురించి చెప్తున్నాను, ఒక 5 minutes తర్వాత మీకు కానిస్టేబుల్కి వస్తానండి. నెక్స్ట్ ఎవరైతే సీరియస్గా ఈ 10 days కష్టపడి చదువుతారో వాళ్ళందరూ కూడా సిపిటి క్వాలిఫై అవుతారు. ఎందుకు అని అంటే క్వాలిఫైయింగ్ మార్క్సే కాబట్టి ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, నో డౌట్. అందులో 99% అందరూ క్వాలిఫై అవుతారండి. ఇంకా మరీ కంప్యూటర్ టచ్ లేని వాళ్ళు అయితే తప్ప అందరూ క్వాలిఫై అవుతారు. అరుణ్ కుమార్, హాయ్ సార్, అరుణ్ కుమార్ గారు, హాయ్ అండి. సో అందరూ ప్యానిక్ కాకుండా క్వాలిఫై పేపరే కాబట్టి సిపిటికి ప్రిపేర్ అవ్వండి. అందరికీ గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సిపిటి ఉంది కాబట్టి జూలై 5th ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ. మీరందరూ ఎగ్జామ్ బాగా రాసి 100% అందరూ కూడా క్వాలిఫై అవ్వాలి అనేది పొలిటికల్ రేడియో ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి, గ్రూప్ 2 సిపిటికి సంబంధించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఈ అరుణ్ కుమార్ గారు ఏంటండి కామెంట్స్, ప్లీజ్ సార్ అందరు లైక్ చేయండి ప్లీజ్ దయచేసి. నెక్స్ట్ ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి హోంగార్డ్స్ కేసు పీజే ప్రభాకర్ గారు ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి సార్. 118 ఇన్ మెయిన్స్ బీసీపీ ఛాన్స్ ఉంది. నరసింహరావు గారు ఛాన్స్ ఉందండి. అరుణ్ గారు హాయ్ సార్. అందరూ ఒకసారి లైక్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి. పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి హోంగార్డ్ కేసుకు సంబంధించి ఈరోజు హీరింగ్కు వచ్చింది. ఓకే అరుణ్ కుమార్ గారు, ఓకే హీరింగ్కు వచ్చింది. అయితే వాళ్ళు ఏం చెప్పారో నేను గమనించింది ఏంటి అని అంటే, అయితే కేసుని ఈరోజు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అది రేపటికి పోస్ట్ పోన్ చేశారా లేదు అని అంటే జూలై 2nd పోస్ట్ పోన్ చేశారా అనేది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి. మన ఛానల్లో ఒకప్పుడే ప్రభాస్ పర్సన్ అనే అతను కొంచెం కామెంట్ చేశారు, ఒకసారి కామెంట్ చేయండి. ఎగ్జామ్ క్యాన్సిల్ కాదుగా అన్న, ఏ ఎగ్జామ్ అని అంకిత్ గారు చెప్పండి. సో రేపటికి కానీ జూలై 2కి కానీ హోంగార్డ్స్ కేసు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇది అండి ప్రస్తుతానికి ఉన్న గ్రూప్ 2కి సంబంధించి కానీ కానిస్టేబుల్కి సంబంధించి కానీ అప్డేట్స్. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఠాగూర్ రాజన బీసీఏ వైజాగ్ 121 మెయిల్ ఛాన్స్ ఉందండి, ఛాన్స్ ఉంది. మీరు ఏ జాబ్ చేస్తారు? ఓన్లీ వీడియోస్ అయినా? నేను ఏ జాబ్ చేయను, ఓన్లీ చేస్తాను. అరుణ్ కుమార్ గారు లైక్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కానిస్టేబుల్ ఎగ్జామ్ June 1 రాసింది క్యాన్సిల్ అయిద్దా? ఎందుకు క్యాన్సిల్ అయిద్దండి అంకిత్ గారు? ఎవరు చెప్పారు? ఖచ్చితంగా క్యాన్సిల్ అవ్వదు, ఖచ్చితంగా క్యాన్సిల్ అయితే అవ్వదు, నో డౌట్ అందులో. కంగ్రాచులేషన్స్. ఏమైంది సార్? కేసు నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది, జూలై 2కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. హలో సార్, ఇంకా ఎన్ని రోజులు అలా? రొటేషన్ డివైస్ బ్యాక్.